ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంది కూడా రికార్డ్ చేస్తున్నాను. నేను యూట్యూబర్ని. చెయ్యాలి చెయ్యాలి అన్వేష్ చెయ్యాలి. నేను రికార్డ్ చేస్తాను. ఇట్స్ రికార్డెడ్. అటు సైడ్ ఏమైనా తేడా జరిగితే నా సైడ్ నుంచి నేను అప్లోడ్ చేసుకుంటాను ఇలా జరిగిందనేసి. చెయ్యాలి కదా, చేయడానికే ఉంది. 128 దేశాలు తిరిగాడు. కరియాపాక ఏటి కాదు, ఏదో కామెడీగా ఉంటుంది కానీ మనం మా టాప్ దేన్ని ఎవడు ఏది ఆపలేడు. ఓకేనా? కర్మను ఎవరు ఆపలేడు. నువ్వెన్ని కర్మను మేనేజ్ చేయలేవు. నేను ఇదే చెప్తాను అందరికి. నాకైనా నీకు ఎంత పెద్ద ఛానల్ ఉంది, నీ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎండ్ ఆఫ్ ద డే కర్మ తిరిగిందంటే బొమ్మరంగా ఎవడమైనా. సో కర్మకి అతీతంగా సుమన్ టీవీ పనిచేస్తుందని నేను ఆశిస్తున్నాను. జై హింద్. ఇట్లు ప్రపంచ యాత్ర కూడా మేము దాని మీద నిలబడి ఉన్నాం కాబట్టి బెట్టింగ్ యాప్స్ కి ఫస్ట్ నుంచి కూడా వ్యతిరేకం. సుమన్ టీవీ గాని నేను గాని. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. ఎంతో మంది పిల్లల భవిష్యత్తు పోగొట్టుకుంటున్నారు అనేది మా బాధలు కూడా. ఫస్ట్ ఇండియా వచ్చినంటే ఫస్ట్ ఇంటర్వ్యూ సుమన్ టీవీ, తర్వాత ఇంకెవరైనా. ఓకే, ఎప్పుడు వస్తున్నావు అన్వేష్ ఇండియాకి? చెప్తాం. మమ్మల్ని మేము ఆడచ్చు కదా, ఎందుకు అన్ని ఆడేసావు, పాడేసావు, ఇంకా 196 దేశాలు తిరిగేసావు. వచ్చి హ్యాపీగా నాన్ వెజ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా, ఎప్పుడెప్పుడు పెళ్లి చూద్దామా? ఆయన పెళ్లి చేసుకుంటాను, పెళ్లికి కవరేజ్ సుమన్ టీవీనే పెట్టుకుంటాను. టైం డబ్బు లేదు, నా మొక్కను పరిగెత్తి ఎక్విప్మెంట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి హ్యాపీగా వస్తారు. ప్రపంచ యాత్రికులు పెళ్లి కవరేజ్ చేస్తారు, వచ్చిన డబ్బులు నాకు ఇస్తారు. ఏం చెప్తావు? ఇంతమంది ఒక తెలుగు యూట్యూబర్ ని ఆదరించడం అనేది మనం ఎప్పుడు చూడలేదు. నిజంగా చెప్తున్నాను. ఏం చెప్తావు? ఇంతమంది నిన్ను ఆదరిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, ఎంతమంది నిన్ను ఫాలో అవుతున్నారు. ఈ రోజు పెద్ద చిన్న ముసలా ముతగా తేడా లేకుండా పొలిటీషియన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా నాన్ వెజ్ వీడియోస్ చూస్తే కొంచెం రిలీఫ్ అవుతాం, రిలాక్స్ అవుతాం, ప్రెజర్ తగ్గుతుంది, స్ట్రెస్ ఉండదు అనే స్థాయికి ఒక మన తెలుగు అబ్బాయి యూట్యూబర్ అన్ని ప్రపంచ దేశాలు తిరిగి ఈ రోజు ఈ స్థాయికి నిన్ను ఫ్యాన్స్ తీసుకొచ్చారు అంటే ఏం చెప్తావు ఫ్యాన్స్ కి అన్వేష్? నాకు ఫ్యాన్స్ గట్ట లేదు కానీ ఇంత మాట్లాడాలి చాలా కష్టం. రిపోర్ట్లు అంటే ఇంత డైలాగ్ చెప్పడం నాకు వల్ల కాదు. కానీ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకే ఓకే బాయ్, ఉంటాను. బాయ్. ఓకే అన్వేష్, థ్యాంక్ యూ. యా, సో అన్వేష్ అయితే చెప్తున్నాడు క్లియర్ గా. అండ్ బెట్టింగ్ యాప్స్ కి ఫస్ట్ నుంచి కూడా వ్యతిరేకం అందరం కూడా. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వల్ల జీవితాలు నాశనం అయిపోయినాయి చాలా మంది. అండ్ తెలియకుండా వాళ్ళ బెట్టింగ్ యాప్ ఓపెన్ చేయటం, దాంట్లో గేమ్ అంటే రకరకాలు ఉన్నాయి కాబట్టి బెట్టింగ్ యాప్స్ గురించి అలాంటి ప్రమోట్ చేయొద్దనే ప్రతి ఒక్కళ్ళని చెప్తాం. అండ్ ఎస్పెషల్లీ నేను చెప్పేది ఏంటంటే అన్వేష్ అన్నట్లుగానే చాలా మందిని మీరు ఇంటర్వ్యూ చేసి లేపారు అంటారు కానీ ఎస్, వాళ్ళు ఆ టైంలో కష్టపడ్డారు. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవటమో లేకపోతే ఒక కంటెంట్ చేయటమో, ఆ కంటెంట్ వల్ల వాళ్ళు మంచి చేసిన రోజులు ఉన్నాయి కాబట్టి